ఈ జనరేషన్ అమ్మలు మీ దగ్గర కిండర్ గార్టెన్ లేదంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఒకసారైనా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఆర్ ఎల్స్ ఇయర్లీ వన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. మన స్కూల్స్కి యూనిఫామ్స్ ఉన్నా కూడా ఒక వీక్ పెడతారు, కలర్స్ వీక్ అని. ఓకే, చిన్నపిల్లలు పిక్చోరియల్ రిప్రజెంటేషన్ గానో లేదంటే పెద్ద పెద్దగా కలర్స్ చూస్తేనో ప్రాక్టికల్గానో అర్థం అవ్వాలి వాళ్ళకి కలర్స్ అంటే బ్లాక్ బోర్డ్ మీద వేసి చూపించవచ్చు. లేదంటే పోస్టర్స్ లాగానో షీట్స్ లాగానో కార్డ్బోర్డ్స్ లాగానో స్టిక్ చేసి చూపించవచ్చు. ఆ ఛాన్స్ ఉంది. అట్లా కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. అట్లా కాదు, ఒక వీక్ పెట్టాలి, కలర్స్ వీక్ అది. సో ఆ మెసేజ్ కూడా మన అమ్మల గ్రూప్లో ఈ మధ్యలో అన్ని గ్రూప్సే కదా, అంటే డైరీల్లో ముఖ్యంగా కిండర్ గార్డెన్ పిల్లలకి డైరీలు ఉన్న జస్ట్ అది పేరుకే గ్రూప్స్లో పెట్టేస్తారు వాట్సాప్లో. అది కూడా ఈవినింగో నైటో పెడతారు. డ్రెస్సులు ఉంటే ఓకే, లేదంటే ఉరుక్కుంటూ వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఆర్ ఎల్స్ ఒకవేళ లేదు ఎందుకు వేయాలి అని పంపిస్తే ఆడ్ వన్ అవుట్ అయిపోతారు మన పిల్లాడు. ఒకవేళ ఉండి చిన్నదైందో పెద్దదో లేదంటే సైజ్ సరిపోకునేదైతే దానికి దీనికి ప్యాంటుకి షర్ట్కి ఆ షర్ట్కి ప్యాంట్కి మ్యాచింగ్ చేసి హడావడి గందరగోళం చేసి పంపించాలి. ఎందుకు ఎందుకు మనకి లేవు కదా ఇవన్నీ? ఎందుకు మనం ఇంట్లో అమ్మలను నేర్పిస్తున్నాం? ఫ్లాష్ కార్డులు అవి ఇవేనా వచ్చినాయి కలర్స్, స్కూల్లో చూస్తూనే ఉంటారు చాలా. మన బుక్స్లో స్కూల్ ఎందుకు, నర్సరీ పిల్లలకే కలర్స్ మీదనే ఇంత పెద్ద చాప్టర్ ఉంటుంది, చూస్తారు కదా. ఎందుకు ఎందుకో మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్స్లో చెప్పండి. ఒక్కొక్కసారి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది. ఆ కలర్ బట్టలు ఒకవేళ ఇంట్లో లేకపోతే, ఉంటే నో వరీస్, లేకపోతే ఎందుకో వాళ్ళు కలర్స్ వీక్ పెట్టినప్పుడే ఆ కలర్లో ఉండే డ్రెస్సులు ఫేడ్ అవుట్ అయి ఉండడమో, లేదంటే విడిచిన బట్టల్లో ఉండడమో, లేదంటే చిన్నదైపోవడమో అయి ఉంటుంది. నా ఒక్కదానికి ఇలా అవుతుందా? ఇంకెవరికన్నా కూడా ఇలా అయిందా? ప్లీజ్ లెట్ మీ నో.